నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీకి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి ఘోర పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్కి ముందు అందరూ అనుకున్నారు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కొట్టేస్తారు, సెకండ్ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ని 10 ఓవర్లలోపే కంప్లీట్ చేస్తారు అని. కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి షాక్ ఇస్తూ ఎల్ఎస్జీ బౌలర్స్ అద్భుతంగా రాణించారు. ముందుగా టాస్ గెలిచిన కెప్టెన్ రిషబ్ పంత్ వాళ్ళు చేస్ చేస్తామని చెప్పారు. టాస్ టైంలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎంత కొట్టినా సరే మేము దాన్ని ఖచ్చితంగా చేస్ చేస్తామనే స్టేట్మెంట్ ని కూడా ఇచ్చాడు. అలా బ్యాటింగ్ కి దిగిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. పవర్ ప్లేయర్లో శార్దుల్ ఠాకూర్ అదిరిపోయే బౌలింగ్ వేశాడు. ఎక్కడ కూడా బ్యాట్స్మెన్ కి విర్తివ్వకుండా టైట్ లెంత్ లో వేశాడు. సో అందువల్లే అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా అవుట్ అయ్యారు. ఇషాన్ది అయితే కాస్త బ్యాడ్ లక్, చాలా చిన్న ఎడ్జ్ తగిలింది. ఇక నితీష్ అండ్ హెడ్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్కి కూడా ఒక లైఫ్ వచ్చింది. ప్రిన్స్ వేసిన ఒక ఓవర్లో హెడ్ పెద్ద షాట్ ఆడబోయి పూరన్ చేతిలోకి బాల్ని కొట్టాడు, కానీ తన క్యాచ్ ని అందుకోలేకపోయాడు. కానీ ఎల్ఎస్జీకి మ్యాచ్ చేంజింగ్ మూమెంట్ అంటే క్లాస్ అండ్ వికెటే అని చెప్పాలి. చాలా అన్ఫార్చునేట్ వే లో ఆ వికెట్ పడింది. ప్రిన్స్ వేసిన ఒక లో ఫుల్ టాస్ ని నితీష్ స్ట్రైట్ గా ఆడాలని చెప్పి గట్టిగా హిట్ చేశాడు. దానితో బౌలర్ యొక్క చేయి తగిలి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో స్టంప్స్ కి తగిలింది. సో అలా క్లాస్ తన వికెట్ ని కోల్పోవాల్సి వచ్చింది. అండ్ లాస్ట్ లో అనికేత్ వర్మ 13 balls 36 కొడితే ప్యాట్ కమిన్స్ 4 balls 18 కొట్టాడు. సో వీరిద్దరైన ఈ క్యామ్ ఇన్నింగ్స్ వల్లే ఎస్ఆర్హెచ్ టోటల్ 190 అయినా వచ్చింది. కానీ ఎల్ఎస్జీ బౌలర్స్ కి మాత్రం చాలా మంచి క్రెడిట్ ఇవ్వాలి. లార్డ్ శార్దుల్ చూసుకుంటే ఏకంగా 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ యంగ్స్టర్స్ లైక్ ప్రిన్స్ అండ్ దిగ్వేష్ కూడా చాలా మంచిగా రాణించారు. సో ఈ 191 టార్గెట్ ని చేస్ చేయడానికి ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ అడుగు పెట్టారు. ఎల్ఎస్జీ చూసుకుంటే చాలా మంచి ఫైర్ స్టార్ట్ వచ్చింది. ఓపెనర్ మార్క్రమ్ త్వరగానే అవుట్ అయినా కానీ తర్వాత వచ్చిన పూరన్ మాత్రం ఎంత చెప్పినా తక్కువే, చితక్ కొట్టేశాడు. ఆ బౌలర్ అని కాదు, ఈ బౌలర్ అని కాదు, ఎవరిని లెక్క చేయకుండా కారేశాడు. కేవలం 26 balls 70 runs చేశాడు. అండ్ పూరన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ తోనే ఎల్ఎస్జీకి మ్యాచ్ సీల్ అయిపోయింది. ఇలా పూరన్తో కలిపి అవతల నుంచి మళ్ళీ మిచ్ మార్క్స్ కూడా తగులుకున్నాడు. కేవలం 31 balls 52 runs చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో చూసుకుంటే ఎవ్వరూ కూడా రన్స్ ని కట్టడి చేయలేకపోయారు. ప్యాట్ కమిన్స్ మాత్రమే అంతో ఇంతో ట్రై చేశాడు. సో ఇక్కడే 10 overs లో 120 runs వచ్చేసాయి. అండ్ ఆ తర్వాత పూరన్ అవుట్ అయినా కానీ పంత్ వచ్చాడు. అండ్ పంత్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కేవలం 15 balls 15 runs చేశాడు. ఇక లాస్ట్ లో అబ్దుల్ సమద్ వచ్చి తన పాత టీం మీద ఒక ఫైరీ నాక్ ఆడి ఈజీగా మ్యాచ్ ని ఫినిష్ చేసేసాడు. సో ఈ మ్యాచ్ తో ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ కంబ్యాక్ ఇచ్చి వాళ్ళకి పోయినసారి జరిగిన అవమానానికి పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకున్నారు. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 191 టార్గెట్ ని కేవలం 16.1 overs లో చేస్ చేసేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వాళ్ళ స్టాండర్డ్స్ కి తగినట్టు ఆడలేకపోయారు. అండ్ బౌలింగ్ చూసుకున్న పిచ్ కాస్త ఈజ్ అవ్వడంతో వాళ్ళు కూడా చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. కానీ ఎల్ఎస్జీ బౌలర్స్ మాత్రం ఖచ్చితంగా చాలా క్రెడిట్ ఇవ్వాలి. మెయిన్ గా శార్దుల్ ఠాకూర్ 32 runs మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ప్రిన్స్ యాదవ్ అండ్ రవి బిష్ణోయ్ చూసుకున్నా కానీ శార్దుల్ కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో ఇంకా చాలా మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ అటాకింగ్ ఇంటెంట్ తోనే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతారని తెలుసు. సో నెక్స్ట్ మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చి నిలుస్తారా, లేక మిగతా టీమ్స్ కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వీక్నెస్ ని ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేస్తారంటారా?